యావండి బాత్రూంలో ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నాను. ప్రసాదానికి పళ్ళేమన్నా పంపమంటారా? నోర్మోయ్, కుళ్ళు చోకులేసామంటే ఒళ్ళు వంకాయ చట్నీ అయిపోద్ది. మరి ప్రార్థన ఎందుకు చేస్తున్నారు? శీతాకాలంలో ట్యాంక్ లోంచి వేడి నీళ్ళు వస్తే బాగుండు దేవుడా అని అడిగా. ఆయనకి ఇప్పుడు వినపడినట్టుంది, వేసవకాలంలో పంపాడు. ఓహో, వేడి సరిపోలేదా? గీజర్ ఆన్ చేయనా? ఆన్ చేయవే, టబ్బ నిండా నీళ్లు పట్టి అందులో బాయిల్డ్ ఎగ్ చేస్తాను నిన్ను. నేను పొద్దున్నే స్నానం చేశానండి. ఓసిని అమాయకం మొహం మీద ఆత్కారపురం ధూపం అయ్యా, అందుకు కాదే నిన్ను పిలిచింది. మరెందుకు? కుళాయిలోంచి నీళ్లు వేడిగా వస్తున్నాయి, ఫ్రిడ్జ్ లో నీళ్లు తెచ్చిపోయి. అవి సరిపోతాయా? యహ, ముందు నువ్వు ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళు. అలాగే. ఏమే ఎత్తుకావా? దొరికిందా? ఏంటి దొరికేది? ఆడసలే అమరీష్ పురి. ఏ పుర్రలో దాచాడో ఏ తొర్రలో దాచాడో, కిచెన్ లో అయితే లేదు. అయితే హాలు, బెడ్రూమ్, బాల్కనీ, బాత్రూమ్, సోఫాల కింద, మంచాల కింద, అటకల మీద, కిటికీల మీద, బీరువా బట్టల్లో గాని, చెత్త బుట్టల్లో గాని, డోర్ పక్కన గాని, కారు డిక్కీలో గాని, ఏది వదలకుండా వెతుకు. ఏంటే సొత్తనావ్? ఓ పని చేద్దాం, ప్యాకర్స్ అండ్ మూవర్స్ కి కాంటాక్ట్ ఇచ్చేసి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ప్యాక్ చేసేసి ఏ డంప్ యార్డ్లోనో ఓ ట్యాంక్ పెట్రోల్ వేసి తగిలెట్టేద్దాం. ఏం మాట్లాడుతున్నావే? ఇన్ని వెతకడం కన్నా అదే ఈజీ. కావాలంటే చెప్పు, నా పట్టీలు అమ్మేసి నీకు పెట్రోల్ పోయిస్తా. అది కాదే. ఏంటే కాదు, పొట్లకాయ పాదు. 2 పూట్ల అన్నం పెడుతున్నందుకు 2 కిడ్నీలు అరిగిపోయేదాకా వాడుతున్నారు కదా ఇద్దరు. ఆడు వదలడు, నువ్వు ఇనవు. ఆడి పాపని ఆడిపోతాడని వదిలేచ్చు కదా. కుదద్దు, అసలే నా చుట్టూ గోల్డ్ కూడా ఆడి దగ్గరే ఉన్నాయి.